రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద 2014 నాటికి ఎంత, ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలిగినాడు, ఎవరి వెలుసులుబాటు వల్ల, ఎవరి సహకారం వల్ల పెరిగినాడు, దానికోసం కదా జేపీసీ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. దానిలో దోషులో రేపు నా తమ్ముడో నా అన్ననో వెళ్తాడు, వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్షకు అర్హుడవుతాడు కదా. మేము కూడా చట్టానికి లోబడినట్టు విషయాలనే స్వీకరిస్తాము. డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అన్నది చాలా డేంజరస్ అనేది మన పూర్వీకులు చెప్పినారు. డబ్బు వ్యామోహం కన్నా పదవి వ్యామోహం చాలా భయంకరమైనది. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు, ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టాలకి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. పునరాలోచిస్తాము, డెఫినెట్గా సమీక్షిస్తాము. రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా అదే లైను. రేవంత్ రెడ్డి గారిది మాది కూడా. ఏఐసిసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు. రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు, నేను వ్యక్తిగతంగా అదానికో అంబానీకో దాని మీద కాదు, వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యకలాపాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పి ఉంటుంది? ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలే కదా. ఈ దేశంలో బడా వ్యాపారస్తులు వందల్లో ఉన్నారు. వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడలే, ప్రోత్సహిస్తూనే ఉన్నాం. దేశంలో అభివృద్ధి జరగాలి, వ్యాపారం జరగాలి, పరిశ్రమలు రావాలి. కానీ చట్టాన్ని తూట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి, ఎంక్వైరీ జరగాలన్నది మా నేమ్. సెబీ పూర్తిగా విఫలమైంది. ఈ మాధవి బుచ్ అనే చైర్మన్ లాలూచి పడింది, ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలోనే చెప్పారు. సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లొసుకుల్ని బయటకు రాకుండా చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ కూడా ఈ మధు బి వాళ్ళ భర్తకి అదాని కంపెనీతో సంబంధాలు ఉన్నాయని గతంలో బయట పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి? ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. సెబీగిన న్యాయంగా విచారణ జరిపి ఉంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పనే లేకుండే. సెబీ ఫెయిల్ అయింది. ఈ దేశంలో ఈడీ, సిబిఐ, ఎఫ్బిఐ అన్నీ కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకు నామోదైనట్టు ఈడీ కేసుల్లో 96.4% కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి. ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి, ప్రతిపక్షాలను బెదిరించడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని, సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతూ ఉంది. ఇది స్పష్టమైంది. ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా 3 రోజులు ఈడీ ఆఫీస్కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తూ ఉంది. రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే, మా సొంత పేపర్కి పెట్టిన నిధుల్లో తేడాలు ఉన్నాయని మమ్మల్ని పిలిచినట్టు సందర్భం. సో ఈ దేశం అంతా కూడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో అంటూ బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు, ఇది పెత్తందర్ల పార్టీ. కేవలం కార్పొరేట్ సెక్టర్ని ఈ దేశంలో పెంచడానికే పనిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు, రుజువులు.